సర్వోన్నతుడును సర్వశక్తిమంతుడు మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట మీ అందరికీ కూడా నా నిండు హృదయపూర్వక వందనాలు. అందరూ బాగున్నారు కదా? దేవుని యొక్క మహా గొప్ప కృపా భాగ్యతను బట్టి ఈ 2024 సంవత్సరము ఫిబ్రవరి నెల ఆఖరి పరిశుద్ధ దినం వరకు దేవుడు తన ఉచితమైన కృపలో మనందరినీ కూడా సజీవ లెక్కలో కాచి కాపాడి భద్రపరిచి మరొక పరిశుద్ధ దినాన్ని చూడగలిగేటువంటి బాధ్యతను దేవుడు అనుగ్రహించున్నాడు. ఆయన ఎంత గొప్ప దేవుడు! ఆయన మన దేవుడు కాబట్టి, ఆయన సజీవుడైన దేవుడు కాబట్టే మనల్ని సజీవ లెక్కల్లో ఉంచున్నారు. మనకంటే ముందు అనేక మంది ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయి ఉన్నారు. వారికంటే మనం గొప్పవారమని కాదు, కానీ వారికంటే మనం ఉన్నతమైన వారమని కాదు, కానీ కేవలం దేవుని యొక్క ఉచితమైన కృపే మనం ఈ దినమంటూ సజీవ లెక్కల్లో ఉండి సజీవుడైన దేవుని యొక్క మాటలను వినగలిగేటువంటి బాధ్యతను దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఈ యొక్క పరిశుద్ధ దినంన దేవుని యొక్క వాక్య ధ్యానంలోకి వెళ్లే ముందుగా కొన్ని విషయాలు పంచుకోవాలని నేను ఆలోచిస్తూ ఉన్నాను. మొదటిగా ఆలోచన చేసినట్లయితే క్రైస్తవ సంస్థల మీద, క్రైస్తవ సంఘాల మీద, క్రైస్తవ సేవకుల మీద, క్రైస్తవ విశ్వాసం మీద అనేకమైన దాడులు జరుగుతున్నాయి. ఒక సేవకుడుగా, నా యొక్క తోటి సహోదరుడు కాబట్టి నేను ఖండించక తప్పట్లేదు. మనమందరం కూడా భారతీయులం కదా, మనం పుట్టినది భారతదేశంలో కదా, మనం ఆరాధిస్తున్నది వారికి ఇష్టమైనటువంటి దేవుళ్ళను ఆరాధిస్తూ ఉన్నాం. కానీ ఎందుకు ఈ దాడులు జరుగుతున్నాయి? ఎందుకు క్రైస్తవ సంస్థల మీద ఇటువంటి భయంకరమైన దాడులు చేస్తున్నారు? క్రైస్తవ విశ్వాసాన్ని కొడుతున్నారు, క్రైస్తవ విశ్వాసాన్ని చంపివేస్తున్నారు. చాలా బాధాకరమైంది ఏంటనంటే, గడిచిన మాసంలో ఈ యొక్క పంజాబ్ రాష్ట్రంలో ఈ మతోన్మాదులు ఒక సేవకుడిని కొట్టి ఉన్నారు. 2 దినముల క్రితము ఆ సేవకుడు ఈ లోకాన్ని విడిచిపెట్టి దేవుని పిలుపుని అందుకొని వెళ్ళిపోయి ఉన్నాడు. కానీ వారి కొరకు దేవుడు ఒక ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చి ఉంటాడు. కానీ ఆ విడవబడినటువంటి కుటుంబం ఎంత బాధపడుతుంటుంది. నువ్వు ఒక వ్యక్తిని కొడుతున్నప్పుడు, నిన్ను కూడా మరొక వ్యక్తి కొట్టినప్పుడు నీ కుటుంబం ఎంత దుఃఖపడుతుందో అనేది ఒకటి ఆలోచన అనేది కలుగుతున్నదా? లేకపోతే మనం పశువులైపోతున్నామా? దేవుడు మనల్ని పశువుగా చేయలేదు కదా, మనల్ని ఒక మానవ రూపంలో చేస్తున్నాడు కదా, ఒక ఆలోచన విజ్ఞానాన్ని మనకి ఇచ్చి ఉన్నాడు కదా. కానీ ఎందుకు ఈ దినంన రాజకీయ లబ్ధి కొరకు మతోన్మాదాన్ని అనేక విధాలుగా పెట్రోలిగిపోతూ ఉన్నాయి. వారిని అనేక విధాలుగా ముందుకు సరికొల్పుతూ అసలుకైనోడేమో లోపల దాక్కుంటాడు. పాపం అభాగ్యులు ఈ విధంగా కార్యాలు చేస్తున్నారు. దానివల్ల పర్యవస్థానం ఏమిటి? జైలుకి వెళ్ళటం ఇష్టమా? ఈ విధంగా మానవుడి యొక్క మనుగడ వెళ్తున్నది. ఇదే విధంగా ప్రపంచ దేశంలో కూడా భారతీయులు ఉన్నారు కదా. అదే క్రైస్తవ దేశాలు ఈ విధంగా భారతీయ యొక్క హైందవ సహోదరుల మీద ఏమైనా దాడులు చేస్తున్నారా? వారు ఎంత ఆనందంగా ఆయా దేశాల్లో ఉంటున్నారు. కానీ ఎందుకు ఈ విధంగా భారతదేశంలోనే ఇటువంటిది జరుగుతున్నది అంటే, మతోన్మాదం అనేది పెట్రోలిగిపోతున్నది. ఒక క్రైస్తవ మిషనరీ భారతదేశం కొరకు సేవ చేస్తానికి వచ్చినటువంటి వ్యక్తి మరణిస్తే ఆ వ్యక్తి గురించి ఏమాత్రం కూడా ఆలోచన అనేది ఉండదు. ఆ వ్యక్తిని గురించి మాట్లాడరు. మాట్లాడని ప్రతిమలను ప్రతిష్ఠించడం కొరకు సెలవు దినాన్ని ప్రకటించేటువంటి భయంకరమైన దుర్దినాల్లో మనం జీవిస్తున్నాం. ఇది కొద్దిగా వేదనగా నేను చెప్తున్నా. ఒక మనిషి ఇంకొక మనిషిని చంపటం అంటే అది చాలా సులువైపోయింది. మనిషి పశువు యొక్క గోమూత్రంని, మనిషి పశువు యొక్క ఆ యొక్క విసర్జన్ని తాగేటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతూ అవే ఎంతో గొప్పదని భావిస్తున్నటువంటి భయంకరమైన దినాల్లో మనం ఉంటున్నాం. దేవుడు వాటి కొరకు కాదు కదా, పశువుని మానవుడు ఏలటానికి ఇచ్చి ఉన్నాడు. కానీ పశువు యొక్క మూత్రానికి, పశువు యొక్క విసర్జించిన దాన్ని మనం సేవించడానికి కాదు కదా దేవుడు మానవుడుగా ఉంచింది. కానీ ఎంత భయంకరమైన దుర్దినాల్లో మనం జీవిస్తున్నాం. ఇది దయతో, ప్రేమతో నేను ఏదో విమర్శించడం కాదు, కానీ అర్థం చేసుకుంటారని ఈ మాటలు నేను చెప్తున్నాను. రెండోదిగా ఆలోచన చేస్తున్నట్లయితే, ఈ యొక్క పరిస్థితులు వచ్చినప్పుడు గొప్ప సేవకులు ఒక్కరు కూడా మాట్లాడటానికి ముందు రాదు. అది చాలా బాధ కలుగుతుంటుంది. వారి సంఘంలో ఏదైనా నొప్పి కలిగితే ఇంకొకరి గురించి ఆలోచన చేస్తారు. కానీ ఒక సేవకుడు, ఒక విశ్వాసి గాయపడినప్పుడు ఆ గొప్ప సేవకులు కోట్లాది రూపాయలు గడించి ఉన్నారు చూసారా, వారు స్పందించరు. అది చాలా వేదన కలుగుతూ ఉంటుంది. వారు కూడా యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన వారు కారా? మీరే ఒక స్పెషల్ జోనా? మీరే ఒక సంఘానికి అధిపతులుగా అనుకుంటూ మేము ఒక సెలబ్రిటీని అని అనుకుంటున్నారా? వద్దు నా ప్రియ సహోదరుడా, మనమందరము దేవుని సేవ చేస్తున్నటువంటి వారమే.
వారి గురించి మనం ప్రతిస్పందించాలి, వారిని మనం ఆదరించాలి, వారి కొరకు మనం ప్రార్థించాలి. ఆ కార్యక్రమం చేయమని సేవకుడుగా చేతులెత్తి మీ దగ్గర నేను విన్నవించుకుంటున్నాను. మూడోదిగా చూస్తున్నప్పుడు బిడ్డలందరూ కూడా పరీక్షా సమయంలో ఉన్నారు. ఈ వారంలో ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ 10th క్లాస్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి. వారందరి గురించి మనం ప్రార్థన చేయాలి. మన బిడ్డలందరూ కూడా క్రీస్తుని ఎరిగిన వారా, క్రీస్తు ఎరగని వారా, ఇది మనకొద్దు. మనందరం కూడా వారి గురించి ప్రార్థన చేద్దాం. మన బిడ్డలందరూ కూడా ఒక మంచి రిజల్ట్ని పొందుకున్నప్పుడు ఆ తల్లిదండ్రులకు మనం ఎంత ఆనందపడతాం. అదేవిధంగా మనను సృష్టించినటువంటి సృష్టికర్త మనం దేవునికి ఒక మంచి రిజల్ట్ని చూపించినప్పుడు ఆయన ఎంత సంతోషపడతాడు అనేది మనం గమనిస్తున్నామా? ఈ మాటలు ప్రేమతో మీరు అన్యత భావించుకోకుండా ప్రేమతో అంగీకరిస్తారని మీ తోటి సహోదరుడిగా ఈ మాటలు నేను విన్నవించుకుంటున్నాను. రండి, ఈ దినం మనం దేవుని యొక్క వాక్యాన్ని కొద్దిసేపు ధ్యానం చేసుకుందాం. ప్రతి దినము కూడా క్రైస్తవుడుగా కొన్ని విషయాలు మనం చేయవలసిన వారమై ఉన్నాం. ప్రతి దినం కూడా క్రైస్తవు యొక్క విశ్వాస జీవితం పెంపొందించబడాలి అని అంటే కొన్ని తప్పక చేయవలసిందై ఉన్నది. మనము మొదటిగా చేయవలసింది ఏమిటనంటే ప్రార్థనలో కూర్చున్నప్పుడు పశ్చాత్తాపము మనం పడవలసిన వారమై ఉన్నాం. ఎందుకనంటే మన చూపుల ద్వారా, మన తలంపుల ద్వారా, మన క్రియల ద్వారా, మన నడవడిక ద్వారా, మన ఇతరులతో ప్రవర్తిస్తున్న విధానాల ద్వారా ఎన్నో విధాలుగా తప్పిపోతూ ఉంటాం. వాటి గురించి దేవునికి ఆయాసం కలిగిస్తూ ఉంటాము. కాబట్టి మనం ఒప్పుకొని మన పశ్చాత్తాపడాలని దేవుడు కోరుకుంటున్నాడు. రెండోదిగా చూసినట్లయితే మన శత్రువు యొక్క కార్యాల్ని మనం ఎదురించి జయాన్ని పొందుకోవాలి. ఈ విషయంలో కూడా మనం కొద్దిసేపు ధ్యానం చేద్దాం. మూడోదిగా మన విశ్వాస జీవితంలో ఏకత్వం కలిగిన వారికి మనం ఉండాలి. ఇది ఎంతో ప్రాముఖ్యత ఉన్నది. పరిశుద్ధ లేఖన గ్రంథం అంతా కూడా ఐకమత్యమును గురించే మాట్లాడుతూ ఉన్నది. ఐకమత్యం కలిగి ఉండట అది ఎంత మనోహరమని కీర్తనకారుడు రాస్తున్నాడు. అయితే ఈ దినము క్రైస్తవ విశ్వాసులకు, క్రైస్తవ సేవకులకు ఐక్యత కలిగిన వారుగా ఉన్నామా? లేకపోతే వారి మీద ఐక్యత కలిగిన వారిగా మనం నటిస్తూ లోపల వారి మీద ఉద్రేకాన్ని పెంచుకుంటున్న వారిగా ఉంటున్నామా? ఈ మూడు విషయాలు కొద్దిసేపు మనం ధ్యానం చేసుకుందాం. మొదటిగా మనం గమనించినట్లయితే పశ్చాత్తాపము. ఈ పశ్చాత్తాపము అనేది ఎంతో ప్రాముఖ్యత ఉన్నది. పశ్చాత్తాపం పడుకోకుండా దేవుడు మన ప్రార్థనను ఆలకించడు. ఎందుకు పశ్చాత్తాపం ప్రాముఖ్యత ఉన్నది అని అంటే, మనం చేసిన పాపములు, మనం చేసిన అవినీతికరమైన క్రియలు, మనం చేసినటువంటి దుర్నీతి క్రియలు అవన్నీ కూడా దేవునితో మనకున్నటువంటి బాంధవ్యాన్ని అవి దూరం చేసేవిగా ఉంటాయి. ఎప్పుడైతే మనం పశ్చాత్తాప పడుతూ ఉంటామో ఆ పశ్చాత్తాపము ద్వారా మరలా ఏదైతే అడ్డుగోడలు కట్టబడి ఉన్నాయో అడ్డుగోడలు అన్నీ కూడా మరలా తొలగించబడి దేవునితో ముఖాముఖి యొక్క సంబంధాన్ని కలిగినట్లుగా అవి మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటాయి. లేకపోతే పశ్చాత్తాప పడనిది ఏది కూడా లేదు. శిలువ మ్రానుపై వేలాడుతున్నటువంటి దొంగల్లో ఒక దొంగ ఎంత పశ్చాత్తాప పడినాడు. ఆ పశ్చాత్తాప పడినందుకు దేవుడు తన హృదయాన్ని చూచి వెంటనే నీవు కూడా నాతో పరదేశంలో ఉంటావు అని అన్నారు. పశ్చాత్తాపము ఎంత మంచి కార్యానికి పురికల్పుతుంది. తన జీవిత కాలం అంతా కూడా ఆ దొంగ ఎన్నో తప్పిదములు చేస్తున్నాడు, ఎన్నో పాపములు చేస్తున్నాడు, ఎన్నో నరహత్యలు చేసి ఉండవచ్చు. కానీ ఎప్పుడైతే తను హృదయపూర్వకంగా పశ్చాత్తాప పడినాడో, ప్రాయశ్చిత్తాన్ని దేవుని దగ్గర వేడుకున్నాడో, వెంటనే దేవుని దగ్గర నుండి తన పరలోక అనుభవంలోకి నడిపించేటట్లుగా తన జీవితాన్ని దేవునికి ఇష్టమైన కరంగా మార్చుకున్నాడు. ఈ దినం నీవు నేను కూడా పశ్చాత్తాప పడాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. ఎందుకనంటే అనేక విషయాల్లో మనం తప్పిపోతూ ఉంటాం. కాబట్టి మనం పశ్చాత్తాప పడవలసిన వారమై ఉన్నాము. మనము జీవ గ్రంథంలోని మన పరిశుద్ధ గ్రంథాన్ని కనుక ఆలోచన చేసినట్లయితే దేవుని భక్తులైనటువంటి అనేక మంది యెరూషలేము పట్టణము పాడైపోయినప్పుడు వారు పశ్చాత్తాప పడిన వారిగా వారు కనిపిస్తున్నారు. అంత మాత్రమే కాదు, కూల్చబడినటువంటి ప్రాకారాలు తిరిగి కట్టడం కొరకు వారు ఎంతగానో దేవుని సముఖంలో ప్రార్థన ద్వారా పశ్చాత్తాప పడి దేవుని దగ్గర ప్రాయశ్చిత్తం పొందుకొని మరలా తిరిగి నిర్మించిన వారు ఉన్నారు. ఎంతగానో దుఃఖించినటువంటి ఎజ్రా వలె, ఎంతగానో దేవుని దగ్గర పెనుగులాడినటువంటి నెహెమ్యా గారి వలె
నీవు నేను కూడా ప్రాయశ్చిత్తమైన పశ్చాత్తాపం పడాలని ఈ దిన కోరుకుంటున్నాడు. మనం గమనించినట్లయితే ఎజ్రా గ్రంథంలోకి మనం వెళ్ళినట్లయితే ఒక మాట అక్కడ రాయబడి ఉంటుంది. చూద్దాం. ఎజ్రా గ్రంథము అక్కడ ఒక మాట ఉంటుంది. 10వ అధ్యాయము 1వ వచనంలో ఈ మాట ఈ విధంగా రాయబడి ఉంటుంది. ఎజ్రా గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. ఎజ్రా ఏడ్చుచు దేవుని మందిరం ఎదుట సాష్టాంగ పడుచు పాపమును ఒప్పుకొని ప్రార్థన చేసెను. ఎజ్రా గారు ఎంతో ప్రార్థనా పరుడు, ఎంతగానో దేవుని యొక్క ఆజ్ఞలను గైకొన్నటువంటి వ్యక్తి, ఎంతగానో దేవుని యొక్క భక్తుడిగా జీవిస్తున్నాడు. అయితే ఎజ్రా గారు ఆ యెరూషలేము పట్టణాన్ని చూచినప్పుడు తన గుండె పగిలిపోయినటువంటి పరిస్థితులు అయినాయి. ఆ మందిరం ఎదుట ఆయన సాష్టాంగ పడిపోయాడండి. ఒక ఎజ్రా గారు అంత ఉన్నతమైన భక్తునిగా ఉన్నటువంటి అతను దేవుని సముఖంలో సాష్టాంగ పడిపోయినట్లుగా కనిపిస్తున్నది. ఎట్లా? పాపమును ఒప్పుకున్నట్లుగా. ఎందుకనంటే తన ప్రజలందరి పక్షంన ఎజ్రా గారు పాపమును ఒప్పుకుంటున్నట్లుగా అక్కడ కనిపిస్తున్నది. ఒప్పుకొని అక్కడితో వదిలిపెట్టలేదండి. అదే తను రిపీటెడ్గా అభ్యాసం చేస్తూ దేవుని సముఖమునందు ఆయన దుఃఖించుచు ప్రార్థన చేసినట్లుగా తెలుస్తున్నది. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరుడా, నా ప్రియమైన సహోదరి, మనం ఎజ్రా గారి వలె ప్రార్థన అనుభవంలోకి రావాలి. ఎలా అంటే మనము సాష్టాంగ పడిపోవాలి. ఎక్కడ? లోకం వైపు సాష్టాంగ పట్టం కాదు, ధనము వైపు సాష్టాంగ పట్టం కాదు, మనకున్నటువంటి బలగం వైపు సాష్టాంగ పడటం కాదు, కానీ దేవుని యొక్క సముఖములో మనం సాష్టాంగ పడిపోయి మూలుగుచుండేటువంటి ప్రార్థన, ప్రాయశ్చిత్తార్థమైన ప్రార్థన, దేవుని దగ్గర నుండి జవాబు పొందుకునేటువంటి ప్రార్థన మనం చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. అటువంటి ప్రార్థన విధానము మన ఆధ్యాత్మిక జీవితంలో ఎంతో ప్రాముఖ్యత ఉన్నది. రెండోదిగా వ్యక్తిని మనం గమనించినట్లయితే, యెహోషువ గ్రంథాన్ని మనం గమనించినట్లయితే 6వ వచనంలో ఉంటుంది కదా. ఎప్పుడైతే అటువంటి ప్రార్థన మనం చేస్తామో దేవుడిచ్చేటువంటి సమాధానం ఎలా ఉంటుందో తెలుసా? యెషయా గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనంలో రాయబడి ఉన్నది. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యంగా నుండుము. దేవుడిస్తున్నటువంటి గొప్ప నిరీక్షణ ఏమిటో తెలుసా? ఎప్పుడైతే నువ్వు అటువంటి ప్రాయశ్చిత్తమైన పశ్చాత్తాప పడతావో ఆయన నిన్ను విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు. ఆయన నిన్ను వదిలిపెట్టి ఆయన దూరంగా వెళ్ళిపోయేటటువంటి దేవుడు కాడు. ఆయన అంటున్నాడు కదా, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. అంటే మనల్ని వదిలిపెట్టేటువంటి దేవుడు కాదండి. ఆయన నీతో ఉండి నీకు ధైర్యాన్ని ఇచ్చి నిన్ను ముందుకు నడిపించే దేవుడుగా ఆయన ఉండాలని ఇష్టపడుతున్నాడు. ఈ దినమున నీవు నేను ధైర్యం కలిగిన వారిగా ఉండగలుగుతున్నామా? ధైర్యం అనేది మన జీవితంలో సన్నగిల్లిపోతున్నది. ఎటు చూచినటువంటి భయానకమైన పరిస్థితులే, ఎక్కడ చూచినప్పటికీ మారణ హోమమే. కానీ మన జీవితంలో ఏదో ఒక దినమున ఈ లోకాన్ని విడిచిపెడతాం, కానీ ధైర్యముగా మనము దేవుని యొక్క పరలోక రాజ్యాన్ని చేర్చుకొనబడతామనే ఒక ధైర్యం అనేది మనలో ఉన్నదా? ఈ దినం ఆ ధైర్యం మనలో రావాలనంటే మనము మన పాపములను ఒప్పుకొని దేవుని సముఖంలో నిట్టూర్పు విడిచుచు ప్రార్థన చేసినప్పుడు మన జీవితంలో గొప్ప కార్యంలో మనం చూడగలుగుతాం. ప్రజలు పాపములను తనపై వేసుకొని ప్రార్థన చేసినటువంటి ఎజ్రా గారి వలె మనం కూడా ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే ఆ ప్రార్థన అనుభవపూర్వకంగా మనం వెళ్తామో దేవుడు మనల్ని విడవక ఆయన మనతో ఉండి ముందుకు నడిపించేటువంటి దేవుడై ఉన్నాడు. అందుకని ఇంకొద్ది ముందుకు వచ్చినట్లయితే నెహెమ్యా గ్రంథంలో కూడా ఒక మాట రాయబడుతుంది. చూడు, నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం ఈ మాట రాయ, నీకు విరోధంగా పాపం చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషంను నేను ఒప్పుకొనుచున్నాను. ఈ మాట ఎవరంటున్నారంటే నెహెమ్యా గారు చేసినటువంటి ప్రార్థన అండి. మీకు విరోధంగా, కేవలం మీకు విరోధం. అందుకని కీర్తనకారుడు మహారాజు గారు కూడా అంటారు కదా, దేవ మీకు విరోధముగా అని అంటాడు. మనము కూడా ఈ దినం ఏమి నేర్చుకోవాలనంటే, నేను పాపము చేయలేదు అని మనం అనుకోవటానికి లేదు, కానీ మన కుటుంబము ఎవరు పాపము చేసినా ఆ కుటుంబ పక్షమున మనం ప్రార్థన చేయవలసిన బాధ్యత మనకై ఉన్నది. అందుకని నీకు విరోధంగా పాపం చేసిన మీ ప్రజలందరి పక్షమున నేను అది నా దోషంగా నేను ఎంచుకొని నేను ప్రార్థన చేస్తున్నాను అని భక్తుడు అంటున్నట్లుగా మనము కూడా
అటువంటి ప్రార్థన అనుభవంలోకి రావాలి. అటువంటి పశ్చాత్తాప పడేటువంటి ప్రార్థన మన జీవితంలో రావాలి. అటువంటి ప్రాయశ్చిత్తాన్ని పొందుకునేటువంటి ప్రార్థన అనుభవంలోకి మనం నడిపించబడాలి అని దేవుడు కోరుకున్న ఇంకొక విషయం ఏంటంటే, మూడో ఉదాహరణ దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 20వ వచనంలో చూచినట్లయితే, నేను ఇంకా పలుకచ్చు, ప్రార్థన చేయొచ్చు, నా దేవుడైన యెహోవా ఎదుట నా పాపమును, నా జనము యొక్క పాపమును ఒప్పుకొనొచ్చు, నా దేవుని విజ్ఞాపన చేయుచుంటిని. నా పాపం మాత్రమే కాదు, నా జనాంగం యొక్క పాపములన్నిటిని కూడా అది నా దోషంగా, నా పాపంగా, నా నేరంగా నేను ఎంచుకొని నేను ప్రార్థన చేస్తున్నాను అని దానియేలు గారు తన ప్రార్థన అనుభవాన్ని గురించి ఇక్కడ తెలియచేస్తున్నట్లుగా మనకు తెలుస్తున్నది. మనల్ని మన కుటుంబాలని పాడు చేసేటువంటి పాపంలో సామాన్యంగా కొన్ని విషయాలు నేను చెప్పాలని అనుకుంటున్నాను. మొదటిగా మనలో ఉన్నది ఏమిటో తెలుసా? మనలో దాగి ఉన్నటువంటి విగ్రహారాధన పాపము నిర్మూలించబడినట్లుగా మనము ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన ద్వారా మనం ఎంతో పశ్చాత్తాపడి ప్రాయశ్చిత్తార్థాన్ని మనం పొందుకోవాలి. మనలో ఏ విగ్రహారాధన కూడుకొని ఉన్నదో, మన సంఘాన్ని చూసుకొని మనం ఎంతో విర్రవీగుతున్నామా, లేకపోతే మనకున్న ధనాన్ని చూసుకొని మనం ఎంతో విర్రవీగుతున్నామా, లేకపోతే మనకున్న కుటుంబాన్ని చూసుకొని మనం విర్రవీగుతున్నామా, లేకపోతే మన పరిస్థితులను చూసుకొని మనం విర్రవీగుతున్నామా? అది కాదు దేవుడు కోరుకుంటున్నది. దేవుడు కోరుకుంటున్నది ఏమిటో తెలుసా? నీ మనసులో ఉన్నటువంటి, అనగా నీ భర్త నీకు ఒక విగ్రహారాధన అయిపోతే నీ భర్తను ప్రేమించవద్దని దేవుడు అనట్లేదు. నీ భార్యను ప్రేమను కలిగి ఉన్నట్లుగా ఉండమనే దేవుడు చెప్తున్నాడు. మూడవదిగా నీ పిల్లల్ని నువ్వు మంచిగా నువ్వు ప్రేమించాలి, ఒక తండ్రిగా ఒక తల్లిగా, అది దేవుడే చెప్తున్నాడు. కానీ దేవునికి ఇవ్వాల్సిన స్థానాన్ని విడిచిపెట్టి నీ భర్తకి నువ్వు ప్రథమ స్థానం ఇస్తున్నావా? దేవునికి ఇవ్వాల్సినటువంటి స్థానాన్ని నువ్వు విడిచిపెట్టి నీ బిడ్డలకు స్థానాన్ని ఇస్తున్నావా? లేకపోతే దేవునికి ఇవ్వాల్సినటువంటి స్థానాన్ని విడిచిపెట్టి నీ భార్యకు నువ్వు ఇస్తున్నావా? లేకపోతే దేవునికి ఇవ్వాల్సినటువంటి స్థానాన్ని విడిచిపెట్టి నీ సేవకుడికి ఇస్తున్నావా? సేవకుడిని మనం గౌరవించాలి కానీ సేవకుడిని ఒక దేవుడిగా భావించే విగ్రహారాధన మనం చేసేవారుగా ఉంటున్నామా? ఈ దినం ఎక్కడ చూసినప్పటికీ, నేను అన్య సహోదరులు కుటుంబం వారి గురించి అయితే మాట్లాడలేదు కాబట్టి, కానీ క్రైస్తవులు ఎలా అయిపోయారంటే వాళ్ళ సేవకుడిని ఒక విగ్రహముగా పూజించేటువంటి వారుగా అయిపోయారు. వారి సేవకుడికే ప్రథమ స్థానం ఇచ్చేటువంటి వారుగా అయిపోయారు. కానీ దేవుని కంటే మిన్నగా నువ్వు ప్రేమిస్తే నువ్వు విగ్రహారాధికుడివే అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. రెండోదిగా మనలో పేరుకున్నటువంటి వ్యభిచారము, జారత్వము, ఆ భయంకరమైన పాపముల నుండి నిర్మూలింపబడినట్లుగా మనం పశ్చాత్తాప ప్రార్థన చేయాలి. మళ్ళీ వ్యభిచారం అనగా లైంగికత్వాన్ని కలిగినటువంటి మొదటిది అయితే, నీవు దేవుని కానిది రెండోదిగా ఏది ఆలోచించినప్పటికీ కూడా అది నువ్వు దేవుని యొక్క ఆజ్ఞను నువ్వు అతిక్రమించిన వాడివే. అందుకనే నిర్గమకాండం 20వ అధ్యాయంలో నీ దేవుడైన యెహోవాను నేను తప్ప అని అన్నాడు. ఆయన తప్ప అని అంటూ ఆ యొక్క దేవునితో ఉన్నటువంటి ఆ సరి చేసుకుంటూ వ్యక్తిగతంగా వచ్చేటప్పటికి వ్యభిచరింపకూడదు, దొంగిలకూడదు అని అక్కడ వాక్యం ఆజ్ఞలు రాయబడి ఉన్నాయి. ఈ దిన నువ్వు వ్యభిచారంగా నువ్వు తయారైపోయినా, నీ మాటలు వ్యభిచారంగా అయిపోయినాయా, నీ యొక్క ఆలోచన విధానం వ్యభిచారంగా ఉన్నాయా, లేకపోతే నువ్వు నడిచే నడవడిక ఎవరు గమనించట్లేదని ఒక వ్యభిచారంగా అయిపోతున్నాయా? ఈ మీడియా నువ్వు చూస్తూ ఉన్నట్లు ఎక్కడ చూసినప్పటికీ కూడా, ఒక చిన్న వీడియో చూద్దాం, ఏదో వెతుకుదామనంటే ఎక్కడ చూసినప్పటికీ కూడా లైంగికత్వాన్ని అది ఒక బాహాటంగా ఇచ్చేటువంటి చట్టాలు ఈ దినం వచ్చేసినాయి. విచ్చలవిడి వ్యభిచారపు క్రియలు ఈ లోకంలోకి వచ్చేస్తున్నాయి. ఒక వ్యక్తి ఎవరినైనా ఇష్టపడితే ఆ వ్యక్తితో వెళ్ళిపోవచ్చని చట్టాలు చెప్పి వేసినాయి. ఎంత భయంకరమైన వ్యభిచారత్వాన్ని ఈ దినము చట్టాలు ఇచ్చిన చట్టాన్ని నేను ఏదో హేళన చేయటం కాదు, కానీ దేవుని యొక్క ఆజ్ఞ ఏమిటి అనంటే, నువ్వు నీ మనసులో అటువంటి వ్యభిచార ఆలోచన పాత నిబంధన గ్రంథంలో ఆలోచన చేసినట్లయితే ఒక వ్యక్తి తప్పు చేస్తూ రాళ్లతో కొట్టి చంపమని ఉంది. కానీ నూతన నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు వారి యొక్క రక్తము మన కొరకు పాప ప్రోక్షణ ఆయన ఇచ్చిన తర్వాత ఆయన చెప్పినటువంటి నీ యొక్క చూపుతో నువ్వు ఏదైనా ఒక స్త్రీని కానీ పురుషుని కానీ నువ్వు ఆలోచన విధానం కాకుండా ఏదైనా విధానంలో కనుక నువ్వు చూస్తుంటే నువ్వు అప్పుడే నీ హృదయంలో పాపం చేసిన వాడివి, చేసిన దానివి అని
ఎంత గొప్ప అద్భుతమైన మాటలు మనల్ని పురికొల్పుతున్నాయి. ఈ దినం మనలో ఉన్నటువంటి ఆ వ్యభిచారాన్ని మనం తీసివేసుకుందామా? దేవుని కొరకు నిలబడే వారిగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. మూడోదిగా మనం గమనించినట్లయితే మత్తు పదార్థముల బానిసత్వం నుండి ప్రజలను విడుదల పొందటం కొరకు ప్రార్థించవలసిన వారమై ఉన్నాము. ఈ దినం మత్తు పానీయములు ఎంతో పెట్రలిగిపోతున్నాయి. ప్రభుత్వాలు కూడా వాటి కొరకు ఎంతగానో ప్రజల్ని పురికొల్పుతూ ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇగో ఈ ఎలక్షన్ సమయాల్లో అయితే ఎక్కడ చూసినా విచ్చలవిడిగా ఆ యొక్క మత్తు పానీయములు దొరుకుతున్నటువంటి పరిస్థితులు ఉంటాయి. నా ప్రియ సహోదరుడా, నీ దేహాన్ని పాడు చేస్తున్నది ఆ మత్తు కాదా? ఒక విధంగా నీ దేహం పాడైపోతుంది అని నువ్వు అనుకుంటున్నావు, కానీ నీ యొక్క మత్తు అనేది ఏమిటో తెలుసా? దేవుణ్ణి కాకుండా పరాయి వాటిని గురించి ఆలోచన చేసి వాటిలో నువ్వు దాసుడు అయిపోతే నువ్వు మత్తుడివే. ఆధ్యాత్మికంగా దేవునికి ప్రథమ స్థానం ఇచ్చి దేవుని కొరకు ఒక మత్తుడిగా అయిపో. నా మాట దేవుని మాట ఉండాలి, నా చూపు దేవుని కొరకు ఆ చూపు చూసగలిగే బాధ్యతను పొందుకోవాలి, నా నోరు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించే నోటికి అయిపోవాలి, నా తలంపులు దేవునితో మమేకమైపోయేటువంటి తలంపులుగా ఉండాలి అనే ఆలోచన ఉండాలి తప్ప ఈ లోక సంబంధమైన ఆలోచన వైపు నువ్వు మత్తుడుగా అయిపోతే దాని గురించి విడుదల పొందినట్లుగా ఇద్దరు అటువంటి పశ్చాత్తాప ప్రార్థన మనం చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. నాలుగోదిగా చూచినట్లయితే ఈ యొక్క సమాజంలో ఈ దినము అవినీతి అనేది ఎంతగానో పెట్రోలిగిపోతున్నది. చట్టాలు వస్తున్నాయి, కానీ చట్టాలకి ఏ మాత్రం కూడా మానవుడు భయపడట్లేదు. వారు అవినీతికరమైన క్రియలు చేస్తూ దోచుకుంటూ ఇతరులను దోచుకుంటూ వారు దోచుకొని పంచుకునేటువంటి పరిస్థితులు అయిపోయినాయి, దోచుకొని సంపాదించుకునేటట్లుగా అయినాయి. కానీ ఒక దినంలో ఏమి జరుగుతుందో తెలుసా? నువ్వు దోచుకున్నది కక్కక తప్పదు. అంటే పాపము పరిపక్వమై అది మరణాన్ని తీసుకొస్తుంది. ఆ పాపము చేయటం ఎందుకు? మరణాన్ని తెచ్చుకోవటం ఎందుకు? నరకాగ్నికి లోనవటం ఎందుకు? నువ్వు అవినీతికరమైన క్రియలను విడిచిపెట్టి ఏదైతే ఆ స్టెఫను గారు నీతితో బ్రతికి ఉన్నాడో, ఏదైతే ఆ నోవహు ఆ యొక్క నీతిపరుడైన యోబు గారు ఎలా జీవించున్నాడో, అదే విధంగా మోషే గారు ఏ విధంగా అయితే జీవించినాడో, అదే విధంగా ఏలియా గారు ఏ విధైతే ఈ లోకంలో జీవించినాడో, మనవలే వారు కూడా మనుషులే కదా. అయినప్పటికీ కూడా దేవుని వైపు నీతికరమైన వాటి కొరకు ఆలోచన చేసి నా దేవుని దృష్టిలో నేను ఒక నీతిమంతుడిగా జీవించాలని ఓ తాపత్రయపడి ఉన్నారు. ఈ దిన నీవు దాని కొరకు తాపత్రయపడుతున్నావా? నువ్వు తాపత్రయపడాలంటే దేవా నాలో ఉన్నట్టు అవినీతికరమైన క్రియలన్నిటిని కూడా ప్రభా నిర్మూలించండి అని పశ్చాత్తాప ప్రార్థన మనం చేసినప్పుడు దేవుడు గొప్ప విజయాన్ని ఇచ్చి వాటి నుండి ఎలా బయటకు రావాలో, వాటి నుండి ఎట్లా అధిగమించాలో దేవుడే ఒక ఆలోచనని మనకి అనుగ్రహిస్తాడు. ఐదవదిగా చూచినట్లయితే మన దేశంలో ఎక్కువగా పెట్రోలిగిపోతున్నటువంటి గుర్రి భక్తి నిర్మూలమగునట్లు ప్రార్థన చేయాలి. ఈ దినం మన గురుభక్తి అనేది ఎంతగానో పెట్రోలిగిపోతున్నది, ఎంతగానో గురుభక్తి పెరిగిపోయింది. దేవుణ్ణి ఆశ్రయించాల్సింది బదులుగా, దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాల్సింది బదులుగా, దేవుని యొక్క ఆజ్ఞ పాటించాల్సింది బదులుగా గుర్రి భక్తి అనేది ఎక్కువైపోయింది. దాని నుండి విడుదల పొందటం కొరకు పశ్చాత్తాపంతో కూడుకున్నటువంటి ప్రార్థన మనలో కావాలి. ఆ పశ్చాత్తాప ప్రార్థన దేవుడు ఏమి చేస్తాడు తెలుసా? వాటన్నిట్లో నుండి మనకి గొప్ప జయమును అనుగ్రహిస్తాడు. ఆరోదిగా మనుష్యునికి ఏ విధంగా అయితే బద్ధశక్తులుగా మాస్తూ భేదాభిప్రాయాలు కలుగ చేస్తున్నాయో, ఆ భేదాభిప్రాయాలు కలుగ చేయకుండానట్లుగా మన హృదయాన్ని ఎప్పటికప్పుడు శుద్ధి చేసుకుంటూ, పరిశుద్ధ ఎట్లా తెలుసండి? అందుకని 1 పేతురు రాసిన పత్రిక 3:15 రాయబడింది, నిర్మలమైన మనస్సాక్షి అనే పదం అక్కడ రాయబడి ఉంటది. ఎంత మంచి అందమైన మాట అండి! నిర్మలమైన మనస్సాక్షి మనలో ఉన్నదా? లేకపోతే పవిత్రమైన హృదయాన్ని విడిచిపెట్టేసి మన అపవిత్రమైన హృదయము, అపవిత్రమైన మనస్సాక్షి కలిగిన వారుగా పర్వాలేదులే అనుకుంటూ మనల్ని మనం ప్రేరేపితం చేసుకుంటూ మన జీవితానికి ముందు కొనసాగిస్తున్నామా? అలా వద్దు. మనం ఏమి చేయాలో తెలుసా? మనలో ఉన్నటువంటి అటువంటి అవినీతికరమైన అటువంటి గురిభక్తి కలిగినటువంటి క్రియలను విడిచిపెట్టి మనకి ఏదైతే భేదాభిప్రాయాలు తీసుకొస్తున్నాయో ఆ భేదాభిప్రాయాలను విడిచిపెట్టి మనం సరిచేసుకుని దేవుని కొరకు దేవుని సముఖంలో పశ్చాత్తాప పడినప్పుడు దేవుడు మనకి విడుదలిచ్చేటువంటి దేవుడై ఉన్నాడు. ఏడోదిగా చూచినట్లయితే మనల్ని కాదు మన పిల్లల్ని పాడు చేసినటువంటి ఈ యొక్క సోషల్ ఎలిమెంట్స్ అన్నిట్లో నుండి మన పిల్లలు విడుదల
పొందటం కొరకు మనం చేయాలి. మొన్న దినం ఒక వీడియో నేను చూస్తున్నాను. తన తండ్రి తన తల్లి ఏదో గద్దించి ఉన్నాడు. అయితే ఆ కోప తాపానికి లోనైపోయి ఆ సెల్ ఫోన్ తీసుకున్నందుకు, ఆ సెల్ ఫోన్ ని దాచిపెట్టినందుకు ఆ యొక్క కుమార్తె ఎంత భయంకరంగా అయిపోయిందంటే ఇంట్లో ఉన్న అద్దాన్ని పగలగొట్టుతుంది, ఇంట్లో ఉన్న వాటన్ని చిద్ర విద్ర చేసి పడేసి తల్లిదండ్రుల్ని భయపెడుతున్నది. ఏమని భయపెడుతుందో తెలుసా? మీరు గనుక నాకు సెల్ ఫోన్ ఇవ్వకపోతే నేను ఇప్పుడే ఏదో ఒకటి పోసుకొని చచ్చిపోతాను అని అంటుంది. ఎంత భయంకరమైన ఆ యొక్క సెల్ ఫోన్కి మన బిడ్డలు బానిసైపోతున్నారు. ఈ దినం నీ బిడ్డలు ఏ విధంగా సమయాన్ని గడుపుతున్నారు దేవుని సముఖంలో? మనం దేవుని సముఖంలో సమయాన్ని గడిపినప్పుడు మన బిడ్డలు కూడా మనల్ని చూసి దేవుని సముఖంలో ప్రార్థనలు గడుపుతారు. ఒకవేళ మనమే దానిలో కొదువైపోయి ఉన్నామేమో, ఒకవేళ దానిలో మనము దేవుని సముఖంలో ఇగో తేలిపోతున్నామేమో టేకిల్గా. ఈ దినం మనం సరి చేసుకుందాం. దేవా, నేను మీ సముఖంలో నేను గడపలేకపోతున్నాను, నేను ఎక్కువ సెల్ ఫోన్ లో గడుపుతున్నాను, నేను ఎక్కువ ఈ ఐక విచారంలో వైపు సమయాన్ని గడుపుతున్నాను, ఇహలోక సంబంధమైన వాటి కొరకు నేను ప్రాకులాడుతున్నాను. కానీ ఇదిగో నాయన, మీ దగ్గర నేను ప్రాకులాడినప్పుడు నన్ను విడువని దేవుడువు, నన్ను ఎడబాయని దేవుడువు అని వాగ్దానం చేస్తున్నావు కదా. ఆ వాగ్దానం నేను స్వతంత్రించుకోవాలంటే మొదట నేనే నా బిడ్డలకు నేను ఉదాహరణగా ఉండాలి. మొదటే నా కుమారులకి నా కుమార్తెలకి నేను ఒక మాదిరికరంగా ఉండాలి అని మనం ప్రార్థన చేసినప్పుడు అటువంటి పశ్చాత్తాప ప్రార్థన మన కుటుంబాన్ని మారుస్తుంది, మన పరిస్థితులను మారుస్తుంది, మన బిడ్డల్ని మారుస్తుంది, మన యొక్క పరిస్థితి, మన చుట్టూ ఉన్న సమాజాన్ని మార్చడానికి మనమే ఒక కారకులు అవుతాం. అనగా ప్రాయశ్చిత్తార్థమైన ప్రార్థన, ప్రాయశ్చిత్తం పొందుకున్నటువంటి పశ్చాత్తాపంతో కూడుకున్నటువంటి ప్రార్థన ఎంత అద్భుతమైన అనుభవంలోకి మనల్ని నడిపిస్తుందో ఇది మొదటిగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. రెండోదిగా మన శత్రు యొక్క బంధకములను మనం బంధించే వారిగా ఉండాలి. ఎలా అంటే దేవుడిచ్చిన అధికారంతో అపవాది శక్తులను, వాడి కార్యములను మనం బంధించినట్లుగా మనం ప్రార్థన చేయాలి. ఎలా తెలుసా? ఒక యెహోషువ గారు, ఒక దావీదు గారు వలె యెహోవా యుద్ధముదే అని ఏ విధంగా అయితే వారు దేవుని సముఖంలో వారు ముందుకు వెళ్ళి ఉన్నారో, మనము కూడా అటువంటి ప్రార్థన చేసినప్పుడు, మనం కూడా అటువంటి మనము వాడి తంత్రమును ఎదుర్కొన్నప్పుడు ఒక గొప్ప విజయాన్ని మనం సాధిస్తాం. అందుకనే మత్తయి సువార్త 18వ అధ్యాయము 18వ వచనం నుండి 20వ వచనం వరకు ఈ విధంగా రాయబడి, భూమి మీద మీరు వేటిని బంధింతురు అవి పరలోకమునందు బంధింపబడును, భూమి మీద మీరు వేటిని విప్పుదురు అవి పరలోకమునందు విప్పబడునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొని దేని గురించి భూమి మీద ఏకీభవించిన ఎడలా, ఇది చాలా ప్రాముఖ్యమైనది. భార్య భర్త ఇద్దరు ఏక శరీరమై ఉన్నారు కాబట్టి వీరిరువురు ఏకంగా కూడి ప్రార్థించినప్పుడు అది ఎటువంటి బంధకాలైనప్పటికీ వాడి తంత్రములు, వాడి మంత్రాలు, వాడి తంత్రములు అన్నింటినీ కూల్చివేయగలిగేటువంటి శక్తి సామర్థ్యతను దేవుడు మనకిస్తాడు. అటువంటి అనుభవంలోకి మనం రావాలని దేవుడు కోరుకొచ్చినాం. ఈ దిన అటువంటి అనుభవంలో నుండి మనం విడుదల పొందాలని నేను ఇష్టపడుతున్నాడు. వాడి తంత్రములు ఈ దిన ఎంతగానో పెట్రోలిపోతున్నాయి, వాడి యొక్క కార్యములను వాడు ఎంతగానో మనుషుల మీద దాడి చేస్తున్నాడు. అందుకనే మార్కు సువార్త 3వ అధ్యాయంలో ఒక మాట రాయబడి ఉంటుంది కదా. మార్కు సువార్త 3వ అధ్యాయము ఈ 27వ వచనంలో ఈ విధంగా రాయబడి, ఒకడు బలవంతుడైన వాణిని మొదట బంధించితేనే, అంటే మన శత్రువుని వాడిని మనం బంధించగలిగితే తర్వాత మనం ఏం చేయగలుగుతాం తెలుసండి? చూడండి 27లో, ఆ బలవంతుని ఇంటి జొచ్చి వాని సామాగ్రి దోచుకొన్నాడు, బంధించిన ఎడల వాని ఇల్లు దోచుకొనవచ్చు. వాడి తంత్రములు, వాడి యొక్క మంత్రాలు ఉంటాయి చూసారా, ఏమిటో తెలుసా? తంత్రములు చేయటమే మన శత్రు యొక్క వాడి యొక్క ఆయుధాలు. ఆ కుతంత్రములను మనం ఎదుర్కోవాలని అంటే మొదటగా వాడి యొక్క ఆయు పట్టేంటో మనం కనిపెట్టాలి. ఏమిటో తెలుసా? ప్రార్థన అనే ఆయు పట్టు మనలో ఉండాలి. అప్పుడు ఎప్పుడైతే ఆ ఆయు పట్టుని మన వాడి మీద ప్రయోగించినప్పుడు వాడిని ఎలా అణగద్రొక్కాలో అటువంటి శక్తి సామర్థ్యత దేవుడు నీకు నాకు ఇవ్వగలడు. నా ప్రియ సహోదరుడా, ఈ మాటలు వింటున్నటువంటి నీవు, నా ప్రియమైన సహోదరి, ఈ మాటలు వింటున్నటువంటి నీవు, ఒకవేళ వాటిని జయించలేక ఇంకను వాటిలో నలిగిపోతూ ఉన్నావా, ఇంకను వాటిని జయించలే, ఇంకా వాటిలో కుమిలిపోతున్నావా, ఈ దినం దేవుడు అంటున్నాడు, నేనున్నానమ్మా, నీకు విడుదలిచ్చేటువంటి దేవుడిని నేను అంటున్నాడు, నీకు గొప్ప రక్షణ ఇవ్వగలిగేటువంటి దేవుడిని అంటున్నాడు, వాడి మీద గొప్ప విజయాన్ని ఇవ్వగలిగేటువంటి వాడిని ఆయన అంటున్నాడు. అయితే నీవు నేను చేయవలసింది ఏమిటి దశ? వాడి కుతంత్రములు ఎరిగి మొదటిగానే వాడి మీద ప్రార్థన ద్వారా దాడి చేయే సామర్థ్యతను మనం పొందుకోవాలి. మన ప్రార్థన ద్వారా వాడు పారిపోయేటట్లుగా అనుభవంలోకి మనం వెళ్ళాలి. ఎప్పుడైతే ఈ అనుభవంలోకి వెళ్తాడో వాడి మీద వాడిని బంధించి
గొప్ప విజయాన్ని మనం పొందుకోగలుగుతాం. అందుకని ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 12 ఏలయనగా మనం పోరాడినది శరీరాలతో కాదు కానీ ప్రధానులతోనూ ఆకాశ మండలం మీద ఉన్న దురాత్మల సమూహంతోనూ మనం పోరాడుచున్నాము. మనం పోరాడేది ఇహలోక సంబంధమైన శరీర మనుషులతో కాదండి, ఆకాశ మండలమైన దురాత్మ శక్తులతో మనం పోరాడుతున్నప్పుడు ఎంత గొప్ప ప్రార్థన అనేది మనలో ఉండాలి. ఎంత గొప్ప ఆయు పట్టును కలిగిన వారిగా మనం ఉన్నప్పుడు వాడి కుతంత్రములను గుర్తెరిగి వాడి కుతంత్రంలో పెట్టులేటట్లుగా మనల్ని విరగొట్టగలము. అటువంటి శక్తిని దేవుడు మనకి ఇవ్వగలడు. మూడో అనుభవంలోకి మనం వెళ్దాం. మనం చేయవలసిన మూడో అనుభవం ప్రార్థనలో ఏమిటి తెలుసా? ఏకత్వము కొరకు మనం ప్రార్థన చేయాలి. ఈ ఏకత్వమైన ప్రార్థన మనల్ని ఎటువంటి పరిస్థితులకు అయినప్పటికీ మనల్ని జయాన్ని అనుగ్రహిస్తుంది. అందుకే ప్రభువు పొందినట్లుగా ప్రపంచంలో దేశంలో మనం అందరం కూడా చేయవలసింది ఏమిటి తెలుసా? ఆయన సంపాదించుకోవాలంటే ఒకరి పట్ల ఒకరు ఏకత్వం మనసు కలిగిన వారుగా ఉండాలి, ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగిన వారుగా ఉండాలి, ఒకరి పట్ల ఒకరు అర్థం చేసుకునే విధానంలో ఉన్నప్పుడు అప్పుడు మన ఏకత్వాన్ని పెంపొందించుకోగలుగుతాం. అందుకని యోహాను సువార్త 17వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది కదా, 20-21 వచనంలో ఉంది చూడండి. ఏమనుందంటే, మరియు నీవు నన్ను పంపితివి లోకము నమ్మునట్లు తండ్రి నా యందు నీవును నీ యందు నేను ఉన్నలాగున వారు మన యందు ఏకమై ఉండవలని వారి కొరకు మాత్రం నేను ప్రార్థించట్లేదు, వారి వాక్యం వల్ల నా యందు విశ్వాసం ఉంచి వారందరూ ఏకమై ఉండవలని ప్రార్థించుచున్నాను అని అంటున్నాడు. వారి కొరకును ప్రార్థించుతున్నాను అన్నారు. మనం ఏదో ప్రార్థన చేయటం కాదండి, మనలో కావాల్సింది ఏమిటో తెలుసా? క్రీస్తు యేసు రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరిని ఒక ఏకత్వంగా నా తోటి అవయభాగమే, నా తోటి సహోదరుడే, నా కుటుంబమే అని మనం ఎప్పుడైతే ఆ విశ్వాస పరిమాణంతో కూడుకున్నటువంటి ప్రార్థన మనం చేస్తామో ఆ ప్రార్థన, అందుకనే అంటుంది కదా పరిశుద్ధ లేఖనం, విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థత పరచును. నీలో ఆవగింజంత విశ్వాసం ఉన్నట్లయితే ఆయన కార్యంను చూడగలవు. ఆ కార్యం దేని కొరకు తెలుసా? ఏకత్వము. మనం సామాన్యంగా వెళ్ళి ఒక వ్యక్తితో మాట్లాడాలంటే ఆ వ్యక్తితో మనకు ఉన్నటువంటి మాటలు ఏకత్వంగా రావు. కానీ ఎప్పుడైతే దేవుని యందు విశ్వాసంతో ప్రార్థన పూర్వకంగా మనం వెళ్ళి వారితో మనం సంభాషిస్తామో వారి యొక్క మనసు కూడా మనతో మిళితమైపోతుంది. అక్కడ దేవుని కార్యాన్ని చూడగలిగేటువంటి బాధ్యత వస్తుంది. ఈ దినంలో క్రైస్తవుల్లో ఇది ఎంతో తరిగిపోయి ఉన్నది. ఈ క్రైస్తవులు సరి చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతో ఇక్కడ దాగి ఉన్నది. అయితే నీవు నేను అటువంటి ప్రార్థన చేసేవారుగా ఉన్నామా? నీవు నన్ను పంపితివి అని అంటున్నాడు. అనగా తండ్రితో తన కుమారుడు అంటే వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు ఎప్పుడు కూడా ఏక మనసు, ఏది కూడా తన తండ్రి లేకోకుండా యేసుక్రీస్తు ప్రభుల వారు నోరు మాట కూడా తెరవలేదండి. ఆయన ఉదయకాల సమయం అంతా కూడా తన తండ్రి పంపించినటువంటి కార్యాన్ని చేస్తూ రాత్రి కాల సమయంలో తన తండ్రితో తను సంభాషించిన విధానాన్ని మనం చూడగలుగుతాం. నీవు నేను కూడా మన జీవన యాగము కొనసాగుతూ ఉండాలి. కానీ వాటిని విడిచిపెట్టి ఏదో దీని కొరకు ప్రాకులాడమని చెప్పను. కానీ నీ పని నువ్వు చేసుకుంటూ నీవు ఎక్కువగా దేవునితో నువ్వు నడుస్తూ దేవునితో సంభాషించవచ్చు, నువ్వు ఇతరులతో మాట్లాడుతూ దేవునితో సంభాషించవచ్చు, లేకపోతే నీ ఆలోచన విధానం అంతా కూడా దేవునితో సంభాషించే విధానంగా పెట్టుకోవచ్చు. అటువంటి ఏకత్వము దేవునితో మిళితమైపోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఒకవేళ నువ్వు ఇందులో సన్నగిల్లిపోయినట్లయితే దేవుడు నిన్ను అడుగుతున్నాడు, ఏమని అంటున్నాడు తెలుసా? నీవు నాతో ఏకమవటానికి ఇష్టపడుతున్నావా? ఎందుకో తెలుసా? నీ హృదయం అనే వాకిలి యొద్ద నేను నిలిచి ఉన్నాను కదా అని అంటున్నాడు. ఇంకొక ఉదాహరణ నేను చెప్పాలని అంటున్నాను. ఏమిటి తెలుసా? బుద్ధి గల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు మనందరికీ తెలుసండి. ఈ యొక్క కన్యకలు ఎప్పుడు కూడా దేవునితో ఏకమై దేవుడు నా యొక్క పెండ్లి కుమారుడు ఎప్పుడు వస్తాడో ఆ పెండ్లి కుమారుడు నేను ఎదుర్కోవాలి, ఆ పెండ్లి కుమారుడు ఒకవేళ నేను కునుకుపాటు పడితే పెండ్లి కుమారుడు వచ్చి వెళ్ళిపోతాడేమని వారు డ్యూటీలు వెలిగించుకుంటూ నూనెను సిద్ధపరచుకుంటూ ఏ విధంగా అయితే దేవుని కొరకు ఎదురు చూచి ఉన్నారో నీవు నేను కూడా అటువంటి దేవుని కొరకు ఎదురు చూసే అనుభవంలోకి రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఒకవేళ నువ్వు దేవునికి దూరంగా ఉన్నావా? విడిచిపెట్టు. దేవా నేను మీకు దూరంగా ఉన్నాను ప్రభా, ఈ దినం మొదలుకొని ఏ దూరం అయితే మీకు నాకు ఎడబాటు చేసిందో ఆ ఎడబాటు నుండి నాయన మీ నుండి నన్ను ఎడబాటు చేసేది ఏది కూడా నాకు అక్కర్లేదు, మీరే నాకు కావాలి, మీతోనే నా సహవాసము, మీతో నేను మిళితమైపోవాలనుకున్నా, మీతో కలిసి నేను నడవాలనుకున్నా, నా అడుగు
అడుగు మీ అడుగుగా మార్చబడాలి. అందుకని మోషే గారు అంటాడు కదా, నీవు నాతో రాని ఎడల నేను ఒక్క అడుగు కూడా వెయ్యలేను అని అంటున్నాడు. నీవు కూడా ఆ అనుభవంలోకి రాగలుగుతున్నావా? ఆ యొక్క తన అంత కోపిష్ఠుడైనటువంటి మోషే గారు ఎంతగా దేవుని కొరకు దిగజారిపోయాడు, అంటే దిగజారిపోవడం సరి చేసుకున్నాడు తెలుసండి. ఆయన ఇల్లంతట్లో నమ్మకస్తుడిగా అనే మంచి బిరుదుని సంపాదించుకున్నాడు. ఈ దినము నువ్వు దేవునితో ఏకమైతే ఆ మంచి పేరు నీకు కూడా దేవుడు ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. ఆ యొక్క మంచి పేరుని సంపాదించుకుంటే ఎంత గొప్ప కృపాభాగ్యత అండి. ఈ లోకంలో జీవించి వెళ్ళిపోయిన తర్వాత ఇదిగో ఈ యొక్క మంచి పేరు అనే మాట అంటుంది కదండి. ఆ మంచి పేరుని సంపాదించుకుంటే ఎంత గొప్ప కృపాభాగ్యత. అది ఎలా తెలుసా? ఏకత్వం కలిగి ఉన్నప్పుడు, దేవునితో మన ఏకత్వాన్ని కలిగి ఉన్నప్పుడు ఆ ఏకత్వము నిన్ను పరలోక రాజ్యానికి చేరుస్తుంది. కానీ లోకంతో ఉన్నటువంటి ఏకత్వము నిన్ను నరకాగ్నిలోకి తీసుకుని వెళ్తారు. కాబట్టి ఈ దినం మనం నేర్చుకోవాల్సింది పాఠం ఏమిటంటే, దేవా నేను మీతో ఏకత్వంని పొందుకొని నా అడుగు మీరు అడుగు వేయనిదే నేను అడుగు వేయలేనని చెప్పి ఎప్పుడైతే మనము దేవునితో ఏకమైపోతామో నీ అడుగులు తడబడుకోకుండా దేవుడు ముందుకు నడిపించగలడు. 4వదిగా చూచినట్లయితే రూపాంతరము కొరకు ప్రార్థించుట. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-2 మాటల్లో మనం గమనించినట్లయితే అక్కడ ఒక మాట మనకు కనిపిస్తుంది. 1-2లో కాబట్టి పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను, అంటే ఏ విధంగా తెలుసండి, రూపాంతర అనుభవంలోకి రావాలి. పాతవి గతించిపోవాలండి, సమస్తమును నూతనంగా మార్చబడాలి. పాతవన్నీ కూడా మనలో నుండి బయటికి వెళ్ళిపోవాలి. దేవుని కొరకు మనము నిజమైన ఈ వ్యక్తిని చూస్తే ఇంతకుముందు ఈ వ్యక్తి ఇలా ఉండేవాడు, ఈ దినం ఈ విధంగా ఉన్నాడు, తినలో నేను యేసు క్రీస్తు ప్రభువు వారి యొక్క ప్రేమను చూస్తున్నానని నీ యొక్క తోటి సహోదరుడు చెప్పగలుగుతున్నాడా? నీ యొక్క తోటి సహోదరుని గురించి సాక్ష్యం చెప్పగలుగుతున్నదా? దేవునితో ఏకమైపోయినప్పుడు నువ్వు నీ నిజమైన రూపాంతరం పొందుకున్నప్పుడు చూడండి, దేవుని వాక్యం మిమ్మల్ని బతిమలా, ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేంటో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుటం వలన రూపాంతరము పొందుడి. మన రూపాంతర అనుభవంలోకి దేవుడు రావాలని కోరుకుంటున్నాడు. ఆ రూపాంతర అనుభవము నిన్ను పరలోక రాజ్యం చేర్చబడుతుంది. ఆ రూపాంతర అనుభవము నీలో ఉన్నటువంటి సమస్త విధమైన కల్మషాలన్నింటినీ కనుగవేసి దేవుని రక్తం చేత నువ్వు కనగబడి దేవుని చేత నువ్వు నిత్య రాజ్యానికి చేర్చబడినట్లుగా చేస్తుంది. ఆ రూపాంతర అనుభవంలోకి నువ్వు రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ రూపాంతర అనుభవము నిన్ను పరలోక రాజ్యం చేరుస్తుంది. అటువంటి ప్రార్థన ఈ దినం మొదలుకొని మనం ప్రార్థన చేద్దాం. అటువంటి మహా గొప్ప కృపా భాగ్యత దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఈ 2 విషయాలు చెప్పి ముగిస్తాం. ఇప్పటి వరకు ప్రార్థన టీవీలో దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి దేవుడు నాకు ఎంతో కృప చూపించినాడు. కాబట్టి కొన్ని పరిస్థితుల వలన నేను ఇదొక ఆఖరి ఎపిసోడ్గా ముగిస్తాను. దేవుని చిత్తం అయితే రానున్న దినాల్లో మరలా కలుసుకుంటాను. అప్పటి వరకు మీ కొరకు ప్రార్థన చేస్తాం. మీ యొక్క ఆత్మీయ సహోదరుడు కలపాల సంజయ్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. రండి, ఇంకా తర్వాత అంశాన్ని మనం చూసినట్లయితే దేవుని యొక్క స్వస్థత కొరకు మనం ప్రార్థించేవారిగా ఉండాలి. ఏ స్వస్థత అండి? మనకి శరీరము బలహీనమే కానీ మన యొక్క ఆత్మ ఎల్లప్పుడూ కూడా దేవుని కొరకు సిద్ధపడినట్లుగా ఉండాలి. ఎటువంటి స్వస్థత అంటే ఆత్మీయ స్వస్థత అనేది మనలో కావాలి. అటువంటి ఆత్మీయ స్వస్థత అనేది నీలో ఉన్నదా? అటువంటి ఆత్మీయ స్వస్థత అనుభవంలోకి నువ్వు వస్తున్నావా? లేకపోతే నువ్వు శరీరమే బలహీనమైపోయింది కదా నాయన, ఈ శరీర బలహీనతలను నాకు విజయం దయచేవని దాని కొరకే నువ్వు ఆరాటపడి అనుభవంగానే ఉండిపోతున్నావా? ఇది మొదలుకొని మనలో కావాల్సింది ఏమిటో తెలుసా? దేవా, ఆత్మీయ స్వస్థత నాకు కావాలి. దీని యొక్క ఆత్మీయ స్వస్థత నాకు పరలోకానికి వారధి అవుతుంది. ఈ యొక్క ఆత్మీయ స్వస్థత నేను పరలోక రాజ్యంలో నివాసం చేయగలుగుతాను. ఈ యొక్క ఆత్మీయ స్వస్థత అనేక మందికి మాదిరికరంగా నేను ఉండగలుగుతాను. ఈ యొక్క ఆత్మీయ స్వస్థత నాయన నేను అనేక మందిని మీ కొరకు సిద్ధపరిచేవాడిగా ఉంటాను అనే ప్రార్థన అనుభవంలోకి మనం రావాలి. ఆఖరిగా చూసినట్లయితే మనము ఎలా ఉండాలి తెలుసా? ఉజ్జీవింపబడేటట్లుగా ప్రార్థన చేయాలి. ఎల్లప్పుడూ కూడా ఉజ్జీవింపబడాలి. ఎంతమంది భక్తులు ఉజ్జీవింపబడలేదండి? వారు పెట్రోల్ వేసి వారిని నూనెలో వేసి కాల్చినప్పటికీ కూడా దేవుని కొరకు రోషం కలిగిన వారుగా చేయలేదండి. ఏదో ఆస్ట్రేలియా దేశం నుండి వచ్చి భారతదేశంలో ఒక దేవుని యొక్క ప్రేమను చూపించాలని అనుకున్నారు. ఏదో ఆగ్నేస్ బోజక్షు అనే ఆ తల్లి గారు, మదర్ తెరీసా తల్లి గారు కూడా ఏదో దేశం కానీ దేశం వచ్చి అనేక మందికి దేవుని ప్రేరణ ఎట్లా తెలుసండి? దేవుని యొక్క వాక్యం
వాక్యం చేత వారు ఉజ్జీవింపబడ్డారు. దేవుని యొక్క ప్రేమను వారు చూపించారు. దేవుని కొరకు రోషం కలిగి జీవించారు. ఏ పాపమంటని ఒక తల్లిగా ఈ భూమి మీద ఆ తల్లిగా తెరీసా తల్లిగా ఏ విధంగా ఉన్నారో నీవు నేను కూడా దేవుని కొరకు రోషం కలిగిన వారుగా మనం ఉన్నప్పుడు ఆ మహిమ కలిగిన కార్యాలని మనం దేవునిలో చూడగలుగుతాం. అటువంటి పశ్చాత్తాపం కలిగినటువంటి ప్రార్థన, అటువంటి తంత్రంలో మన శత్రు యొక్క తంత్రం ఎదుర్కొనేటువంటి ప్రార్థన, ఏకత్వంతో కూడుకున్నటువంటి ప్రార్థన, రూపాంతరం అనుభవంలోకి నడిపించగలిగేటువంటి ప్రార్థన, మన యొక్క స్వస్థత, ఆత్మీయ స్వస్థత గురించి ప్రార్థన, తర్వాత దేవుని యొక్క కృపను పొందుకునేటువంటి అనుభవం కలిగినటువంటి ప్రార్థన, ఆఖరిగా మనల్ని ఉజ్జీవింపబడేటువంటి ప్రార్థన మనం చేసుకున్నప్పుడు తప్పక మనం ఉజ్జీవింపబడి అనేక మందికి పురికొల్పి వారిని దేవుని కొరకు సిద్ధపరిచిన వారిగా ఉంటాం. అటువంటి మహా గొప్ప కృపా భాగ్యత దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. రండి మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మా గొప్ప ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన, అద్వితీయమైన, అతి శ్రేష్టమైన, పూజ్యమైన నామానికి స్తుతులు, స్తోత్రములు, వందనములు తండ్రి. ఈ యొక్క ఫిబ్రవరి మాసము ఆఖరి పరిశుద్ధంలోకి మమ్మల్ని తీసుకొని క్షేమకరంగా తీసుకొని వచ్చిన్నారు తండ్రి. మీరంత గొప్ప దేవుడు ప్రభా. మీ ప్రేమను వర్ణించటం మా వరల కాదు ప్రభా. మా జీవిత ఆయుష్కాలం అంతా కూడా మీ ప్రేమను వివరించిన అది సముద్రంలో ఒక నీటి బొట్టు మాత్రమే. అటువంటి శాశ్వతమైన ప్రేమతో మీరు మమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నారు. అల్పుడను, అయోగ్యుణ్ణి ప్రభా, ఇదిగో తండ్రి, బలహీనుణ్ణి ప్రభా, మీ సిలువ చాటును మరుగుపరిచి మీ వాక్యం చేత బలపరిచారు. నన్ను నేను సరిచేసుకోవడానికి మరొక అవకాశాన్ని ఇచ్చున్నారు. మీ యందు నేను సరిచేయబడి మీ కొరకు నమ్మకంగా జీవించగలిగే కృపా బాధ్యత దాయిచ్యమని ఎంతమంది అయితే మీ బిడ్డలు ఈ మాటలు విని ఉన్నారో వారందరి జీవితంలో మీ మహిమ కలిగిన కార్యం జరిగించమని తండ్రి, మమ్మల్ని అందరినీ కూడా మీ దివ్యమైన హస్తాల్లోకి అప్పగించుకుంటూ తండ్రి, ఈ వాక్యం చేత అనేక మంది బలపరచబడి మీలో జీవించగలిగి మీ కృపకు పాత్రలగున్నట్లుగా, మీ కరుణ కటాక్షలకు లోనగున్నట్లుగా తండ్రి, వారు ఒక మంచి ఉజ్జీవింపబడి ఒక తేజోమయమైన నక్షత్రం వలె ప్రభా ఈ లోకానికి మీ ప్రేమను చాటించే వారుగా సిద్ధపరచమని మీ కృప కలిగిన హస్తాలకు మమ్మల్ని అందరినీ కూడా అప్పగించుకుంటూ నా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు వారి పెట్టి ప్రార్థన అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి దయ, కుమారుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనందరికీ తోడండి. ఆయన కృప, వాత్సల్యం మనందరి మీద నిండుగా కురిపించినట్లుగా దేవుడే సహాయం చేయనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది నా ప్రియ సహోదరుడా, నా ప్రియమైన సహోదరి, దేవుని యొక్క మహా గొప్ప కృపా భాగ్యతను బట్టి దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవటానికి తన కృపను చూపించున్నాడు. మరి యొక్క నూతన వర్తమానంతో దేవుడు మరొక నూతన వాక్కుని నేను దేవుని దగ్గర పొందుకొని మరొకసారి మీతో కలుసుకుంటాను. మీ గురించి అనునిత్యం మేము ప్రార్థన చేస్తాం. మా గురించి, మా పరిచర్ల గురించి మీ అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోమని మీ ప్రార్థన సహాయ సహకారాలు కోరుకుంటున్న మీ యొక్క ఆత్మీయ సహోదరుడు కల్పాల సంజయ్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యు ఆల్. షాሎም. దేవుడు మనందరికీ ఆయన కృప తోడై ఉండి ముందుకు నడిపించునుగాక.